మరి మనం అందరం కలిసి ఈ రీతిగా ఈ క్వారంటైన్ దినంలో ఈ రోజుల్లో మనం అందరం స్వీయ నిర్బంధ కాలంలో ఉన్నాం కనుక మరి ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అది మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది, మన బాధల్లో నెమ్మదిస్తుందని గత వర్తమానాల్లో మనం తెలియజేసుకున్నాం. మంచిది. మరి ఈరోజు మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. యేసు ప్రభు చేసిన మరొక అద్భుతం. మరి వరుసగా యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాల్లో మనం కొన్నిటిని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు మరొక అద్భుతాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుతాను. శ్రద్ధతో మీ బైబిల్ తెరిచి మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పొడి ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇదే సందర్భాన్ని మార్కు గారు కూడా రాశారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు రాయబడింది. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికీ తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు అర్థం చేయించునుగాక. యేసుక్రీస్తు ప్రభు తూరు
సీదోనుల ప్రాంతాలకు వెళ్ళారు. ఈ తూరు సీదోను ప్రాంతాలు ఇవి అన్యుల ప్రదేశాలు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక చోట ఉన్నాడు ఆయన. ఆ ప్రాంతంలో నుండి గ్రీసు దేశస్థురాలు కనాను స్త్రీ ఒక ఆమె ప్రభు దగ్గరకు వచ్చి దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యం బట్టి బహుగా బాధపడుతుంది అని కేకలు వేసింది. యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదు ఆమెకు, ఒక్క మాట కూడా ఆమెతో చెప్పలేదు, ఏం మాట్లాడలేదు అసలు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడిబడి వస్తూ ఉంది. శిష్యులు అంటారు, యేసు ప్రభువా, ఏం మన వెనకాలే వస్తుంది, అరుస్తుంది, కేకలేస్తుంది, ఇవి పంపించేయచ్చు కదా అని ప్రభువుని వేడుకున్నారు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇశ్రాయేలుల ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. అయినా సరే ఆమె వచ్చి ఆ ప్రభుకి మొక్కి, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అడిగింది. మరొక మాట అన్నాడు ఆయన, ఏమన్నారంటే, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఉంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా అని చెప్పింది. అందుకు యేసు ప్రభు ఆమెతో అన్న మాట ఏంటంటే, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగుతుంది, వెళ్ళు అని ఆమెతో చెప్పాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఇది ఈ భాగంలో మనం చదువుకున్నటువంటి దాంట్లో సారాంశం. ఒక అన్య స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా కుమార్తె దెయ్యం బట్టి బహుగా బాధపడుతుంది అని ప్రభువుని కేకలు వేసి అడిగింది. ఆయన పాదముల మీద పడింది, ఆయన వేడుకుంది, ఆయన విడిచిపెట్టలేదు, ఆయన వెంబడించింది. నువ్వు కుక్క పిల్లవు అంటే, అవును ప్రభువా, నువ్వు యజమానుడు అన్నట్టుగా మాట్లాడింది. ప్రతిఫలాన్ని పొందుకుంది. ఈ భాగంలో యేసుప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, దెయ్యము పట్టిన ఆమె చిన్న కుమార్తెను ఆ దెయ్యము బారి నుంచి విడిపించాడు. అది యేసుప్రభు చేసినటువంటి గొప్ప కార్యం. దెయ్యము బారి నుంచి యేసుప్రభు ఒక చిన్న బిడ్డని, ఒక చిన్న కుమార్తెను విడిపించాడు. ఎందుకంటే దెయ్యములు ఆయనకు లోబడతాయి. ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త. దెయ్యములకు ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో తెలుసు. అందుకు ప్రభు గద్దించగానే ఆయనకు భయపడి అవి పారిపోయాయి. ఇంకా మనం చూస్తే చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో, చాలా అద్భుతాలు యేసు ప్రభు వారు చేసినట్టు మనం చూడవచ్చు. చాలా అద్భుతాలు ఆయన చేసిన అద్భుతాలు కొన్నే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఇక్కడ యేసు ప్రభు వారు మొట్టమొదట ఆమెకు ఏ సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోయినా సరే వెంబడి వచ్చింది, వెంటబడింది. ఆమె వెంబడి వచ్చి కేకలు వేస్తూ ఉంటే శిష్యులు అన్నారు, ఆమెను పంపించేయవచ్చు కదా ప్రభువా అని అడిగారు. ఆయన అన్న మాట ఏంటి?
ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అంటాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఈ వాక్యాన్ని తీసుకుని చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభు మన కోసం కాదు వచ్చింది, యూదుల కోసం, ఇశ్రాయేలుల కోసం వచ్చాడు, మనం ఆయన ఎందుకు నమ్మాలని కొంతమంది వితండవాదాలు తీసుకొస్తున్నారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు కేవలం ఇశ్రాయేల్ని రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చారా? అలా తలంచడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన దేవుడు అనేవాడు ఒక జాతికి, ఒక కాలానికే, ఒక యుగానికే సంబంధించినోడు కాదు. సర్వ మానవాళికి, అన్ని కాలాలకు, అన్ని యుగాలకు సంబంధించినవాడు దేవుడు అంటే. అందుకే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అయితే ఆయన ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది? అక్కడ ఎందుకు ఆ కనాను స్త్రీతో అలా మాట్లాడారు ప్రభు అని మనం ఆలోచన చేస్తే, లేఖనాలలో ఉన్నటువంటి వచనాలు, ఆయన గురించి రాయబడినటువంటి భాగాలు నెరవేర్చడం కోసం ఆ మాటలు పలికాడు. రక్షణ ఇశ్రాయేలీలకే పరిమితం కాదు. అయితే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే కారణం ఆయన ఇలా మాట్లాడడానికి. ఆయన ఏమన్నాడంటే, ఆదికాండం 12:3లో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. అబ్రహాముకి, అతని సంతానానికి దేవుడు వాగ్దానాలు చేశాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం ఒకసారి చూస్తే, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు, ఒకసారి తీద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అబ్రహామునకు, అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక, ఒకనిని గూర్చే అన్నట్టు నీ సంతానమునకు అనెను. దేవుడు వాగ్దానం చేస్తూ అబ్రహాముతో నీ సంతానమునకు అన్నాడు. నీ సంతానములకు అనలేదు, ఒక్క దాని గురించే చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం గమనించాల్సింది, యేసుక్రీస్తు ఆయన సంతానం. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అన్ని జనులందరూ ఆశీర్వదించబడాలి. అది అన్ని జాతుల వారు ఆశీర్వదించబడాలి. అంతేగాని అబ్రహాము సంతానం అంటే శారీరకంగా పుట్టినటువంటి ఇస్సాకు, లేకపోతే ఇస్సాకు తర్వాత వచ్చిన యాకోబు, వీళ్ళని బట్టి కాదు, మనుషుల్ని బట్టి కాదు. ఆయన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. అబ్రహాములో నుండి వచ్చినవాడు యేసుక్రీస్తు. కాబట్టి అబ్రహాము సంతానికులు అంటే ఇస్సాకు, మిగతా వాళ్ళు వస్తారు. సంతానం అని ఏకవచనం ఉపయోగించారు కాబట్టి అది యేసుక్రీస్తును గూర్చి. కాబట్టి యేసుక్రీస్తును గూర్చి సమస్త జనులు ఆశీర్వదించబడాలి. కాబట్టి ఈ వాగ్దానం నెరవేరాలంటే మొదట యూదులు ఆశీర్వదించబడాలి. వారి ద్వారా మిగిలిన వంశములు వారందరూ ఆశీర్వదించబడాలి. అందుకే పౌలు గారు అంటాడు, రక్షణ యూదులలో నుండే కలిగింది అంటాడు సమరయ స్త్రీతో. ఇశ్రాయేలు వంశము ధర్మశాస్త్రం క్రింద జీవిస్తుంది. ధర్మశాస్త్రమేమో పాపానికి శిక్ష విధిస్తుంది, కానీ పాపము నుంచి మనల్ని విడిపించలేదు. అందుచేత ధర్మశాస్త్రం నుంచి వాళ్ళని విడిపించడానికి మొదటిగా వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. గలతి 4:4లో ఈ మాట ఉంటుంది.
కాబట్టి మొదట ఆయన ఇశ్రాయేల్ యొద్దకు పంపబడ్డాడు. ఎందుకు ఇశ్రాయేల్ దగ్గరికి పంపబడ్డాడు అంటే ఇశ్రాయేలీలందరూ కూడా మెస్సయ్య వస్తాడు అని మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. లూకాసు వార్త 2:25 మనం చదివితే, సిమియోను అనేటువంటి ఒక మనుషుడున్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచూ ఉన్నాడు. అక్కడ రాయబడింది. కాబట్టి వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు వాళ్ళ దగ్గరికి పంపబడ్డాడు. సువార్త కూడా ముందుగా యూదులకి ఆయన తెలియజేశాడు. ఆయన యూదులకే సువార్తను ముందుగా తెలియజేయడానికి కారణం ఏంటంటే, అప్పటికీ కూడా ఆయన వచ్చేటప్పటికీ కూడా ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే ఉన్నారు వాళ్ళు. ఆయన వచ్చేటప్పటికి కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది. అప్పటికి ఇంకా ఆయన సిలువ వేయబడలేదు. మన పాపముల నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం జరగలేదు. అందుచేత ధర్మశాస్త్రం క్రింద జీవిస్తున్నటువంటి యూదులకు మొట్టమొదటిగా సువార్తను తెలియజేశాడు. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పంపుచూ వాళ్ళకి ఏమైనా ఆజ్ఞాపించాడు? మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళకండి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశించకండి, ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి అన్నాడు శిష్యులతో. మత్తయి వార్త 10:5-6 ఉంటుంది. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అంటే, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరిపోయారు. కాబట్టి వాళ్ళ మీద కనికరపడి మొదట సువార్త యూదులకు తెలియజేశాడు. ఇలా తెలియజేసినటువంటి ఆ ప్రభువే అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు, సమరయుల ఏ పట్టణాలకు ప్రవేశించొద్దు అని చెప్పిన ప్రభువే యోహాను సువార్త 4వ ఎక్కడికి వెళ్ళాడు? సమరయ పట్టణానికి. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే సమరయంలో ప్రవేశించి సమరయ స్త్రీని రక్షించాడు ఆయన. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. యోహాను సువార్త 4వ ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది అక్కడ. యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకు కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడాలని చెప్తూనే తన విశ్వాసాన్ని పరీక్షించిన మీదట ఆమె కుమార్తెను యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు. విశ్వసించినటువంటి జక్కయ్య అన్యుడైనప్పటికీ ఇతడు అబ్రహాము కుమారుడే, యూదుడు, ఇశ్రాయేలీయుడు అని పిలువబడ్డాడు. అందుకే లూకాసు వార్త 19:9 అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇంతకీ నిజమైన యూదుడు ఎవరు? రోమపత్రిక 2:28-29 బట్టి చూస్తే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి అనేది హృదయానికి సంబంధించినదై ఆత్మయందు జరుగుతుందే కానీ అక్షరము వలన కలిగేది కాదు అని పౌలు గారు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక్క యూదుల కోసమే రాలేదు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అలా చెప్పినటువంటి ఆయన అదే సమయంలో జక్కయ్యను, సమరయ స్త్రీ వంటి అన్యులను కూడా ఆయన రక్షించాడు. అన్యుడైనటువంటి శతాధిపతి యొక్క దాసుణ్ణి కూడా యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు. పేతురు అన్యులకు సువార్త ప్రకటించడానికి అభ్యంతరపడుతున్నప్పుడు ఆయన దర్శనమిచ్చి మాట్లాడి కొర్నేలి ఇంటికి అతన్ని పంపించాడు. అక్కడ వాక్యం వినడానికి సమకూడిన అన్యులు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడం చూసి పేతురు గారు అంటాడు, యూదుడని కాదు, అన్యజనుడని కాదు, ఆయనకు ఏ భేదము లేదు, అందరి మీద తన కృపను మెండుగా కుమ్మరిస్తున్నాడని చెప్పి, అందరి పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యేసుక్రీస్తు
అందరికీ ప్రభువు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి ఆయన అందరికీ ప్రభువు. ఆయన ద్వారా కాకుండా నిత్య రాజ్యానికి చేరడానికి వేరొక మార్గం అనేది లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి, దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఈ విషయాల గురించి మీకు కాస్త వివరంగా తెలియపరిచాను. మంచిది. ఇప్పుడు మన భాగంలోకి వద్దాం. ఈమె కనాను స్త్రీ. ఈమె విని ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు తూరు సీదోను ప్రాంతాలకు వచ్చాడు. ఇది అన్యుల ప్రాంతం. ఆయన అక్కడికి వచ్చారు. ఒక ఇంట్లో ఉన్నాడని మార్కు సువార్తికుడు రాశాడు. ఆయన ఎవరికి తెలియకుండా మరుగ్గా ఉందాం అనుకున్నాడు. ఆయన మరుగ్గా ఉండనేరడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. దేవుణ్ణి మరుగు చేద్దామన్నా మరుగవుతాడా? కష్టం. ఎవరినైనా ఏదైనా దాచిపెట్టవచ్చు, కానీ దేవుని దాయలం. చాలామంది రహస్యంగా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం అంటున్నారు. రహస్యంగా నమ్ముకోవడం ఏంటేంటి? ఎందుకు భయం? నువ్వేం తప్పు చేయట్లేదు కదా. రహస్య క్రైస్తవులు ఉంటారు కొంతమంది. వద్దు, అలా ఉండవద్దు. బహిరంగంగా మనం యేసుక్రీస్తుని నా రక్షకుడు, నా దేవుడని మనం అంగీకరించాలి. దేనికి భయపడకూడదు, దేనికి భయపడకూడదు. మంచిది. అయితే ఈమె విన్నది. ఎలా విందబ్బా అని మనం ఆలోచన చేస్తే ఒకసారి మార్కు సువార్తలోకి వద్దాం, 3వ అధ్యాయంలోకి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చూస్తే, యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించాను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనే పట్టణముల ప్రాంతముల నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపులుగా కూడి రావడం చూసి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరచను కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. ఇక్కడ బాగా గమనించండి, గొప్ప జన సమూహం వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో రాశాడు అక్కడ. యోదయ నుంచి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను ఆవలి నుండి, తూరు సీదోను అనే పట్టణ ప్రాంతాల నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చిన వాళ్ళని ఏం చేశాడు ప్రభు? 10వ వచనం, ఆయన అనేకులను స్వస్థపరిచాడు. రోగపీడితులైన వారందరినీ స్వస్థపరిచాడు. అపవిత్రాత్మ పట్టిన వారిని కూడా స్వస్థపరిచాడు. అది మరి రోగపీడితులు స్వస్థత పొంది, అపవిత్రాత్మ పట్టిన వారు విడుదల పొంది, ఆ దృశ్యాలు తూరు సీదోను ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారా, చెప్పుకోరా? అలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈమె విన్నదే. అలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈమె విన్నదే. ఇప్పుడు ఆమె కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది. కాబట్టి ఆయన తూరు సీదోను ప్రాంతాలకు వచ్చాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళింది. వెంటనే మార్కు సువార్తలో అయితే విన్న వెంటనే ఆయన వచ్చాడనే విషయం తెలిసిన వెంటనే వెళ్ళిపోయిందంట. 7వ అధ్యాయంలో, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 25వ వచనాన్ని చూస్తే, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి, కాబట్టి యేసుక్రీస్తును గూర్చి విన్నదే, యేసుక్రీస్తును గూర్చి విన్నదే వచ్చింది.
మూడోది కేకలు వేస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంది. దావీదు కుమారుడా అంటుంది. అంటే ఆయన మెస్సయ్య, ఆయన దేవుని కుమారుడు, ఆయన్ని అడుగుతూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, కరుణించు దావీదు కుమారుడా నన్ను కరుణించు. 22వ వచనం చూస్తే కనాన స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా అంటుంది. అంటే ఆయన ప్రభు అని, ఆయన దేవుని కుమారుడు అని, ఆయన మెస్సయ్య అని ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈమె కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంది. కాబట్టి మెస్సయ్య వచ్చినప్పుడు అన్నీ చక్కపరుస్తాడు అని వింటూ వచ్చింది. కాబట్టి ఆయన్ని ప్రభు అని, దేవుడని సంబోధిస్తుంది. ప్రభువా అంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా అనే మాట చాలా విలువైంది. అది కేవలం దేవునికే చెందినది. అది కేవలం దేవునికే చెందింది. ఆయన ప్రభువు, పరిపాలించేవాడు. కాబట్టి ఆయన ప్రభువుగా గుర్తించింది. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ భాగం ద్వారా. మొట్టమొదటిది, ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు ఆమె కోసమే వచ్చినట్టు మనం చూస్తాం. అందుకోసం వచ్చాడు ఆయన. ఆమె విశ్వాసంతో ఉంది, తన కుమార్తెకు స్వస్థత కావాలని ఆయనకు తెలుసు. ఆయన సార్వభౌముడు, ఆయనకు తెలియందేదీ లేదు. రహస్యాలన్నీ ఆయనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథం నిండా, సువార్తల నిండా యేసుక్రీస్తు ప్రభువారు మానవుల యొక్క హృదయాల్ని, అంతరంద్రియాల్ని ఎరిగినవాడు. ఒక అతను వచ్చాడు, మీ గురువుగారు పన్ను చెల్లించడయ్యా అని అడిగితే పేతురు అంటాడు, ఎందుకు చెల్లిస్తాడని చెప్పాడు. అడిగొస్తానుండు, లోపల ఉన్నాడు అని ఇంట్లోకి వచ్చాడు. ఎందుకు రాడు అన్నారు. ఎందుకు కట్టడు అన్నాడు. పేతురు లోపలికి వచ్చాడు. యేసుప్రభు లోపల ఉన్నాడు. పేతురు లోపలికి వచ్చాడు. పేతురు లోపలికి వచ్చిన వెంటనే, పేతురు, భూరాజులు, భూప్రజలు సుంకము పన్ను ఎవరు కడతారు అని అడిగాడు. జనులందరూ కడతారండి అన్నారు. అయితే నేను రాజకుమారుని, నేను కట్టక్కర్లేదు, అయినా వాళ్ళకి అభ్యంతరం కలగకున్నట్లు నువ్వు గేలం తీసుకుని సముద్రంలోకి వెళ్ళి మొట్టమొదటి వచ్చే చేప దాన్ని పట్టుకో, దాన్ని నోరు తెరు, అందులో ఒక షెకెల్ ఉంటుంది, నీకు అరశెకెలు, నాకు అరశెకెలు కట్టి చెప్పను అన్నాడు. పేతురు ఎక్కడో బయట మాట్లాడాడు. ఈయనకి ఎలా తెలిసింది? పాపములు క్షమించడానికి ఇతను ఎవడు అని మనసులో అనుకుంటున్నటువంటి శాస్త్రులు, పరిచయులు మనసులో ఉన్నటువంటి మాట ఆయనకి ఎలా తెలుసు? ఆయన సార్వభౌముడు. ఆయన హృదయాల్ని, అంతరంద్రియాల్ని పరిశీలించే నీతిగల దేవుడు ఆయన. అందుకే ఆమె ఆ ప్రాంతంలో అలా ఇబ్బంది పడుతుందని ఆమె కోసమే ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి వచ్చాడు. రెండవది, నన్ను కరుణించు అంది. కాబట్టి మన ప్రభువు కరుణించేవాడు. మూడవదిగా మనం చూస్తే ఆమెకు జవాబు ఇవ్వలేదు యేసుప్రభు. మొదట అడిగినప్పుడు మాట్లాడలా, వెంబడి వస్తుంది, అరుస్తుంది, కేకలేస్తుంది. శిష్యులు అన్నారు, పంపించేయచ్చు కదా ఇవ్వండి అన్నారు. అయితే అప్పుడు ఆయన అన్నాడు, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాను కానీ, నశించిపోతున్న గొర్రెల దగ్గరికి వచ్చాను కానీ మీకోసం రాలేదన్నాడు. అయినా సరే వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. అప్పుడు ప్రభు అన్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అన్నాడు. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు అలా అంటున్నా సరే ఆమె అన్ని విషయాల్లో కూడా ఏం చేసింది? అన్ని విషయాల్లో
ఆయన వదిలేయకుండా, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, ఏంటి ఇలాగా చేస్తున్నారంటే, నేను వచ్చానని చులకనగా చూస్తున్నారంటే అనుకోకుండా ఆమె ప్రభుని మ్రొక్కింది, ప్రార్థించింది, బ్రతిమలాడుకుంది. ఆమెకు జవాబు ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? ఆమె విశ్వాసాన్ని తనతో ఉన్నవారికి, తన చుట్టూ ఉన్నవారికి తెలియపరచాలి. అందుకు ఆయన జవాబు ఇవ్వలేదు. ప్రభు జవాబు ఇవ్వలేదంటే కారణం నీ విశ్వాసాన్ని వృద్ధి చేయడానికే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 4వది, ఆమెను పరీక్షిస్తున్నాడు. ఆమెను పరీక్షిస్తున్నాడు. ప్రభు మనల్ని పరీక్షిస్తాడు, శోధించడు, ఆయన పరీక్షిస్తాడు. ఇంకా మనం చూస్తే ఆమెను దీనురాలుగా చేశాడు. ఆమెను దీనురాలుగా, మాట్లాడకుండా, సమాధానం ఇవ్వకుండా, ఆమెకు హెల్ప్ చేయకుండా ఉండడం వల్ల చూడండి ఆమెలో దీనత్వం కనబడుతుంది మనకు. మొదట కేకలు వేసిందంట 22వ వచనంలో, నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుతుంది అని కేకలు వేసిందంట. కేకలు వేసింది. 23వ వచనంలో, ఈమె మన వెంబడి వచ్చి వెంట వెంటనే తిరుగుతుంది, వెంబడి వస్తూ ఉంది. 25వ వచనంలో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయవా అని అడిగింది. మొదట కేకలేసింది. రెండవదిగా వెంటబడుతూ కేకలేసింది. మూడవది ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయవా అని అడిగింది. నాలుగవది 27వ వచనంలో, నిజమే ప్రభువా నేను కుక్క పిల్లనే అంది. అంటే కేకలేసింది, వెంబడిస్తూ కేకలేసింది, మోకరించి ప్రార్థించింది, బ్రతిమలాడుకుంది. అవును ప్రభు నేను కుక్క పిల్లనే అంటాం. అంటే మరి మొదట ఎందుకు కేకలేసిందో, ఆమె అన్యురాలు కదా, అందుకు రెక్లెస్ లాగా, ఒక గౌరవం లేకుండా చేసింది. కానీ క్రీస్తును కలిగి ఉన్న తర్వాత ఆయన ఆమెను దీనురాలుగా చేశాడు. మనం కూడా ఒకప్పుడు గర్విష్ఠులమే. మనకి ఎంత గర్వమో తెలుసా? కొంతమందికి పైకి కనపడదు గర్వం, పైకి కనపడదు, గర్విస్తూ ఉంటారు. వారు కలిగిన వాటిని బట్టి గర్విస్తూ ఉంటారు. అయితే ప్రభు ఆమెను దీనురాలుగా మార్చడానికే వచ్చాడు. ప్రభు చెప్పిన మాట అదే, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. ఆయన సాత్వికుడు. ఆయన స్వరూపంలోకి, ఆయన విధానంలోకి, ఆయన మనస్సులోకి మనల్ని మార్చగల సమర్థుడు మన ప్రభు. మనల్ని మార్చగల సమర్థుడు. దయతో ఆలకించండి. ప్రభు వచ్చినందుకే, ఆమెను కరుణించడానికి, ఆమెను ప్రేమించి ఆ బిడ్డను స్వస్థపరచడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఒకవేళ ఆయన అక్కడికి రాకపోతే ఆ బిడ్డ ఇంకా ఆ దుస్థితిలోనే ఉండేది కాబోలు. అంతేగా, ఆలోచన చేయండి. ప్రభు అక్కడ రాకపోతే ఏమీ లేదా? ప్రభు అక్కడికి ఆమె కోసం వచ్చాడు. ఆయన అంత ప్రేమ గలవాడు. రెండవది కరుణించేవాడు. ప్రభు తప్ప నిన్నెవ్వరూ కరుణించలేరు, నీకెవ్వరూ సహాయపడలేరు, నిన్నెవ్వరూ కరుణించరు, నీ మీద జాలి చూపించరు ఎవరో కూడా. అందరూ కసాయి మనసు గలవాళ్లే. ప్రభు ఒక్కడే నీ మీద జాలి చూపిస్తాడు, నీ మీద జాలి చూపిస్తాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ప్రభు ఒక్కడే జాలి చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. ఎవ్వరూ చూపించలేరండి, ఎవరు జాలి చూపించలేరు. ఈ లోకంలో ఎవరి వల్ల కాదు జాలి చూపించడం, కానీ దేవుని బిడ్డలకి సాధ్యం. గ్రాహం స్టెయిన్స్ గారు ఆయన పిల్లల్ని
ఒరిస్సా ప్రాంతంలో వాళ్ళు మిషనరీలు. ఒరిస్సా ప్రాంతంలో వాళ్ళని చంపేసినప్పుడు కాల్ చేశారు. ఒక మీటింగ్కి వెళ్తే కాల్ చేశారు. ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళని తగలబెట్టేశారు. వాళ్ళిద్దరు కొడుకుల్ని తగలబెట్టేశారు. అయితే గ్రాహం స్టెయిన్స్ గారి భార్య ఏమన్నా తెలుసా, నేను వాళ్ళని క్షమిస్తున్నాను అంతే. తగలబెట్టేసిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టింది. తన భర్త చనిపోయాడు, తన బిడ్డలిద్దరు చనిపోయారు. అయినా సరే ప్రభువును కలిగి ఉంది ఆమె. కాబట్టి ఆమె క్షమించగలిగింది. ఎవరు చేయగలరు ఇలాగా? ఎవరికి ఎలాంటి మనస్సు రాగలదు అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తును వెంబడించేవారికి, క్రీస్తును ప్రార్థించేవారికి, క్రీస్తును మ్రొక్కేవారికి, క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అలా ప్రవర్తించగలరు. అలాగే మనల్ని దీనులుగా చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రాంతానికి ఆమెను ప్రేమించడానికి వచ్చాడు, కరుణించడానికి వచ్చాడు. ఆమెను ప్రేమించి తన బిడ్డను విడిపించడానికి వచ్చాడు. కరుణించేవాడు, విశ్వాసాన్ని వెల్లడి చేశాడు. ఆమె విశ్వాసాన్ని వెల్లడి చేశాడు. ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా ఆమె గురించి నీ విశ్వాసం గొప్పది అన్నాడు ప్రభు ఆమెను. ఈరోజు కూడా చెప్పుకుంటున్నాం. ఆమెను పరీక్షించాడు, పరీక్షల్లో పరిపూర్ణురాలుగా చేస్తూ వచ్చాడు. ఆమెను దీనురాలుగా కేకలేసే స్వభావం కలిగిన ఆమెను దీనురాలుగా మార్చడానికే ప్రభు వచ్చాడు. ప్రభు ఇలాంటి అద్భుత కార్యాలు తన బిడ్డల పట్ల చేయగలడు. మరి కనాను స్త్రీలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఆమె విని వచ్చింది. విన్నది. ఇప్పుడు కూడా మీరు యేసుక్రీస్తు ప్రభు సువార్తను వింటున్నారు. యేసుక్రీస్తు గొప్పవాడు, రక్షకుడు. ఆయన నీకోసమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నీ పాపాలే ఆయన సిలువకు అప్పగించాయి. ఆయన నీకోసమే మరణించాడు, నీకోసమే తిరిగి లేచాడు. నిన్ను నీతివంతులుగా తీరుస్తాడు. నిత్య నరకాన్ని నుంచి, నాశనాన్ని నుంచి, రాబోయే ఉగ్రత నుంచి నిన్ను తప్పిస్తాడు. నిన్ను మోక్షానికి తీసుకెళ్తాడు. నీ ఆత్మకు శాంతి, నెమ్మది, మనశ్శాంతిని ఇస్తాడని సువార్త చెప్తున్నప్పుడు నువ్వు వింటున్నావు. ఈమె కూడా విన్నది. అక్కడికి వెళ్ళొచ్చారు, పెద్ద గుంపు వెళ్ళారు. తూరు, సీదోను పట్టణ ప్రాంతాల నుంచి కూడా కొంతమంది వెళ్ళారు. వాళ్ళు చూశారు ఆయన అద్భుతాలు చేయడం. చూశారు వాళ్ళు. దెయ్యాలు ఆయన ఎదుట మోకరించి ఆయన మహింపరచడం చూశారు వాళ్ళు. వాళ్ళు వచ్చి ఆ ప్రాంతం అంతటా చెప్పారు. ఆ చెప్పబడిన మాటలు విన్నది. విని విశ్వసించింది. అలాగే మనం కూడా క్రీస్తుని గూర్చి వింటున్నాం, విశ్వసిస్తున్నామా? విశ్వసించాలి. మరి తనకు కూడా ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఏంటో సమస్య? తన కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుతుంది. ఇది ఆమె సమస్య. దెయ్యం ఆమెను పట్టి చాలా తప్పులు పడుతుంది. అందుకే అంది కదా ఆమె 22వ వచనంలో, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతుంది. చాలా బాధపడుతుంది. దెయ్యం బాధపడుద్ది. మనం కూడా ఈ లోకంలో అపవాది అనేవాడు ఉన్నాడు. వాడు దేవునికి విరోధి. వాడు దేవుని దగ్గర ఉండేవాడు ఒకప్పుడు దేవదూతలాగా. కానీ వాడు మనసులోకి దుర్బుద్ధి వచ్చింది. దేవుడి చేత సృష్టించబడి దేవుని స్తుతించడం మానేసి దేవుని సింహాసనం మీద కూర్చోవాలనే ఆలోచన వాడికి కలిగింది. అందుకే ప్రభు వాడిని గెంటి పడేశాడు పరలోకాన్ని నుంచి. వాడు దురాత్మయి, వాడితో పాటు వాడు అనుచరులు వాయుమండలంలో తెస్టేసి కూర్చున్నారు. ఇప్పుడు వాడి పని ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని బాధల పాలు చేయడం, కష్టాల పాలు చేయడం, ఆయన మహింపరచకుండా చేయడం. ఇది వాడి యొక్క పని. అయితే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఆయన అప్పుడే చంపేయచ్చు కదా, ఆయన అప్పుడే నాశనం చేయొచ్చు కదా.
అంటే వాడికి దేవుని యొక్క మహత్యం ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో తెలియాలి. అదే అందుకే ఆయన దేవుడికి ప్రతిదానికి టైం ఉంటుంది. నీకులాగా నాకులాగా కంగారు పడిపోడు ఆయన. నీకులాగా నాకులాగా ఇన్స్టెంట్గా జరిగిపోవాలనుకోడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం వాడిని చావు దెబ్బ కొట్టి వాడికి బుద్ధి చెప్పి వాడిని నాశనానికి పంపాలి. అది ఆయన ఉద్దేశం. అది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి మనం కంగారు పడకూడదు. మనం కంగారు పడతాం, ఆయన కంగారు పడతాం. ఆయనకి టైం ఉంది, ఆయన టైంలోనే పని చేస్తాడు. అందుకే మీరు బైబిల్ చదవండి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. రైట్ టైం అంటారు దాన్ని. రైట్ టైం. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేసేకొచ్చాడు కాబట్టి ఆయన మహత్యం ఏంటో తెలిసింది. పడేయకుండా వచ్చి కాపాడితే ఆయన మహత్యం ఎవరు అర్థం చేసుకుంటారు? అందుకే రాజుగారు అన్నాడు, ఇలాంటి దేవుడు నేను ఎక్కడా చూడలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. దానియేలుని సింహాల బొమ్మలో పడేసేదాకా ఏం చేశాడు ప్రభు? ఇంకా ఆయన టైం రాలేదు. అందుకే ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి వచ్చి చెప్పినప్పుడు ఆమెతో అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటాడు. కాబట్టి గమనించండి, ఆయనకి టైం ఉంటుంది. మనకే టైం సెన్స్ ఉండదు. మనం అన్న పని అన్నట్టు టైంకి చేయలేం. ఓకే. అయితే ఆమె విన్నది, విశ్వసించింది, వచ్చింది. తనకు వచ్చినటువంటి సమస్యను ప్రభుతో చెప్పడానికి వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చింది. నీకే సమస్య ఉన్నా నువ్వు ప్రభుతో చెప్పాలి. నీకే సమస్య ఉన్నా నువ్వు ప్రభుతో చెప్తే ఆయన సాల్వ్ చేస్తాడు. చాలామంది ప్రభుతో చెప్పరు. ఏదైనా సమస్య ఉంటే, బాధ ఉంటే వచ్చిన వాళ్ళందరితో చెప్తారు. వచ్చిన వాళ్ళందరితో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? విన్నట్టే నటిస్తారు. నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏడుస్తున్నావు అనుకో, ఇదిగోండి నా పరిస్థితి ఎలా ఉందండి అని ఏడుస్తున్నావు అనుకో, నువ్వు ఎవరింటికైనా వెళ్ళి నువ్వు వచ్చేసాక ఏమంటారు తెలుసా? వాళ్ళు శుక్రవారం అని లేదు, మంగళవారం అని లేదు, ఈ పెంటమండ నా ఇంటికి వచ్చి ఎడుతుతేటి అంటారు. విన్నారా వాళ్ళు? వినేమన్నారు? లేకపోతే ఇంకెవరికైనా చెప్పు నీ బాధ. చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నీ ముందేమనరులే, వెళ్ళిపోయిన తర్వాత బాగా జరిగింది మొండక, ఇంకా జరగాలి, దీనికి ఇదేనండి, ఇంకా సర్వనాశనం అయిపోవాలి అని తిట్టేవాళ్ళే. ఎంతమంది లేరు అలాగా? నువ్వు కూడా ఉన్నావు అందులో. తిట్టేవాళ్ళు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చి, బాధ వచ్చి, ఆ బాధ మనతో చెప్పుకుంటే మన స్పందన ఎలా ఉంటుంది? కానీ దేవునితో చెప్పుకో. నువ్వెవరితో చెప్పొద్దు. భక్సింగ్ అన్నకి దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే, తనకు వచ్చినటువంటి కష్టం, తనకు వచ్చిన దర్శనంలో తనకు దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఏ సమస్య వచ్చినా నేను మనుషులతో చెప్పకూడదు. ఆయన తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి భక్సింగ్ అన్న తన జీవితంలో ఎవరితోనూ చెప్పలేదు. ఏ సమస్య వచ్చినా సరే ప్రభుకే ప్రార్థించేవాడు. అంతే, ప్రభునే ప్రార్థించేవాడు. అందుకే ఆయన 19వ శతాబ్దపు 20వ శతాబ్దపు అపొస్తలుడు అనే పేరు వచ్చింది ఆయనకి. చాలామంది అభివృద్ధి ఇచ్చారు. ఆలోచన చేయండి. ప్రభుతో చెప్పుకో నీకు ఏ సమస్య అయినా. మనుషులతో సూచనప్రాయంగా కూడా చెప్పకూడదు, ప్రభుతోనే చెప్పాలి. చెబుతున్నా ప్రభుతో. ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది. ఎవరో చెప్పారు ఆయన స్వస్థపరుస్తాడు, దెయ్యాలంట ఆయన ఎదుటి మోకరించి ఆయన గనపరిచి అయ్య బాబు వెళ్ళిపోతున్నామని చెప్పి భయపడి పారిపోయాయంట. ఇవన్నీ చెప్పారు ఆమెకి. విన్నదే, విశ్వసించింది. తనకు వచ్చిన సమస్యలో మనుషులు వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడవకుండా ప్రభు దగ్గరకు వచ్చి చెప్పింది. ఇదే ప్రార్థన అంటే. కాబట్టి నీ సమస్యల్లో నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. నీ సమస్యకు సమాధానం రాలేదా? ఆమె ఏం చేసింది? ప్రభు మాట్లాడలేదని వెనక్కి వెళ్ళిపోవాలి, వెంబడించింది. నీకోసం నేను రాలేదన్నాడు, అయినా సరే వదలకుండా మళ్ళీ వెంబడించింది. ఆయన పాదాల దగ్గరికి వచ్చి మ్రొక్కి నాకు సహాయం చేయవా ప్రభువా అని అడిగింది. నువ్వు కుక్క పిల్లవు అన్నాడు. కుక్క అనలే, ఊర కుక్క లేకపోతే వీధి కుక్క అనలేదు ఆయన.
కుక్క పిల్ల అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చెప్పరండి? కుక్క పిల్ల అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే. కుక్కలను అసహించుకుంటాం కానీ కుక్క పిల్లని ఎవరు అసహించుకోరు. చూడగానే క్యూట్గా ఉంది, ముద్దుగా ఉందని ఏం చేస్తారు? ఎత్తుకుంటారు. అంటే ప్రేమతో చూశాడు, ప్రేమగా మాట్లాడాడు ఆమెతో. ఆమెను కుక్క అని తిట్టలేదు అక్కడ. అయినా ఏముంది? అవును ప్రభువా, నువ్వు యజమానుడు, నేను కుక్క పిల్లని, నీకు పిల్లలు ఉన్నారు, నేను కుక్క పిల్లని. అయినా నీ బల్ల మించి పడే రొట్టె ముక్కలే కదా నీ పిల్లలు తిని బతుకుతున్నారు. ఆ పైనుంచి పడిన ముక్కలు తిని కుక్క పిల్లలు కూడా బ్రతుకుతున్నాయి. అవును, నువ్వు యజమానుడు అందే. విడువకుండా వెంబడించింది, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయింది. అలాగే మనం కూడా క్రీస్తును వెంబడించాలి, మానకూడదు. ప్రార్థనకు జవాబు రాలేదని మానకూడదు. 25 సంవత్సరాలు చేశారు అబ్రహాం శారాలు. దేనికోసం? పిల్లల కోసం. వాళ్ళిద్దరు విశ్వాసం వీరులే. ముసలోళ్ళు అయ్యేదాకా చేశారు జకరయ్య ఎలిజబెత్తులు. గొడ్రాలు అనే పేరు వచ్చేసిందంట ఆవిడికి. ఆలస్యమైన చూడండి ఎంత గొప్ప ఫలాలు పొందారు వాళ్ళు. 25 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఇస్సాకు పుట్టాడు. ఏడుపు హన్న ప్రతి సంవత్సరం ఏడిపోయి, మందిరానికి వచ్చినప్పుడల్లా ఏడిపోయి. ఎన్ని సంవత్సరాలు ఏడిచిందో పెనిన్న పెట్టిన బాధలు భరిస్తూ. సమూయేలు వంటి ప్రవక్తనిచ్చాడు. జకరయ్య ఎలిజబెత్తులకి బాప్తిసం ఇచ్చి యోహాను వంటి గొప్పవాడిని దేవుడిచ్చాడు. చూసారా, వెయిట్ చేసి నువ్వు అడిగితే నీకు గొప్ప ఫలాన్నే ఇస్తాడు ప్రభు. చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు, మాకు ఇంకా పిల్లలు పుట్టలేదండి. వద్దు నిరుత్సాహం. బలము ఉడిగిపోయిన శారా, ఆయన అడిగిన మాట ఏంటి తెలుసా? శారానే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. నువ్వు అవిశ్వాసపడకు, విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత జరుగుతుంది ఏంట్లే, జరగదు, ఏం జరుగుద్ది? ఇది అవిశ్వాసం. ఇంకెలా జరుగుతుంది? అసలు జరగదు. కాబట్టి విశ్వాసంలో సడలిపోలేదు ఆమె. విడువక వెంబడించింది, విశ్వాసంలో వెనక్కి తగ్గలేదే మాత్రం. అందుకే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే అన్నాడు. నీ విశ్వాసం గొప్పది అన్నాడు 28వ వచనంలో. కాబట్టి ఆమె విశ్వాసం గొప్పది. ఆమె విన్నది, విశ్వసించింది, సమస్యను ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రార్థించింది. విడువక, సమాధానం రాకపోయినా విడువక వెంబడించింది. విశ్వాసాన్ని కోల్పోలేదు, విశ్వాసాన్ని బలపరుచుకుంది. ఇంకా ఆమెలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఆమె బాధ్యత కలిగిన తల్లి. తల్లిదండ్రులుగా మీ బిడ్డల పట్ల మీకు బాధ్యత ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, మా పిల్లల్ని ఎప్పుడో వదిలేసామండి, వాళ్ళ పనికి మాలిన వాళ్ళు అండి, ఎందుకు పనికిరాని వాళ్ళు అండి, వదిలేసామండి ఎప్పుడు అంటారు. ప్రభు నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు వదిలేయడానిక? ప్రభు నీకు ఇచ్చింది బిడ్డల్ని ఎందుకు వదిలేసావు? అసలు పట్టించుకుంటున్నావు పిల్లల్ని? వాళ్ళతో మాట్లాడుతున్నావా? ఒక కథ చదివాను నేను. ఒక కుర్రోడు వాళ్ళ నాన్నగారు నాకు టైం ఇవ్వండి మీతో స్పెండ్ చేయడానికి అని అడుగుతున్నాడంట చాలా రోజుల నుంచి. అరే నాకు ఖాళీ లేదురా, తర్వాత అంటున్నాడు. అయితే కుర్రోడు ఒకరోజు డిబ్బీ బద్దలు కొట్టి వాడికి ఇచ్చినటువంటి పాకెట్ మనీ అంతా ఆ డిబ్బీలు వేసుకునేవాడు ఆ డిబ్బీ బద్దలు కొట్టి తీసుకొచ్చి పొట్లం కట్టి వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తున్నాడంట. వాళ్ళ డాడీ వచ్చాడు. వాళ్ళ డాడీని అడిగాడంట, డాడీ మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు అని అడిగాడంట. రోజుకి ఎంత సంపాదిస్తారు? మరి ఒక 1000 రూపాయలు సంపాదిస్తాను నేను అన్నాడు. అప్పుడు వాడు అన్నాడంట, డాడీ నా దగ్గర 500 ఉంది, ఇదిగోండి తీసుకోండి, ఒక పూట
నాతో ఉండండి, నాతో గడపండి అన్నాడంట. ఈరోజు తల్లిదండ్రులకు తీరుబడలేదు పిల్లల్ని చూసుకోవడానికి, పిల్లల్ని పట్టించుకోవడానికి, పిల్లల్ని సాకడానికి లేదు చాలామంది తల్లిదండ్రులకి. ఆలోచన చేయండి, మీ పిల్లల గురించి మీరు పట్టించుకుంటున్నారా? ప్రేమతో మాట్లాడుతున్నారా? కలిసి భోజనం చేస్తున్నారా? కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? ఉందా అసలు అలాగా? బాధ్యత ఉందా మీ బిడ్డలంటే? మీకు బాధ్యత ఉందా? మా మామగారు ఒక ఆవిడ, అదే మా మామగారు గంగమ్మ గారని మా అమ్మమ్మ వాళ్ళ తల్లి, ఆవిడికి కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటూ ఉండేది. ఏమనంటే, కొంతమంది తల్లులు అనేది ఏమనంటే, గాడిద కన్నట్టు కంఠం తెలుసు కానీ మీకు సాకటం తెలియదే అనేది. ఆ మాట నాకు ఆశ్చర్యం అనిపించేది. అంటే గాడిద కంటది కానీ దాన్ని పెంచలేదన్నమాట అని. ఆలోచన చేయండి. కంటున్నారు పిల్లల్ని పెంచుతున్నారా? వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారా? చూడండి, ఆ తల్లి ఎంత శ్రమ తీసుకుంది బిడ్డ కోసం. ఆ బిడ్డ పడే బాధ చూసి విలవిల్లాడిపోయింది ఆమె హృదయం. అయ్యో, నా బిడ్డ పరిస్థితి ఎలా అయిపోయిందేంటి? ఎందుకు నా బిడ్డ ఎలాగా పాడైపోతుంది? ఈ దెయ్యం నా బిడ్డను వదిలిపెట్టదేంటి? నా బిడ్డ బాగుపడదా? నా బిడ్డ స్వస్థత పొందదా? నా బిడ్డ ఎవరు కరుణించరా నా బిడ్డని అని తల్లడిల్లిపోయి ప్రభు వచ్చాడని తెలియగానే ఆలస్యం చేయకుండా వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆయన ఒక్కడే సహాయం చేయగలడనే విశ్వాసంతో వెళ్ళింది. తీరా వెళితే ఆయన మాట్లాడట్లేదు. అంత శ్రమపడి వెళ్తే ఆయన నీ కోసం రాలేదన్నాడు. అంత శ్రమపడి వెళ్తే నువ్వు కుక్క పిల్లవు అన్నాడు. నీకు నేను ఎందుకు హెల్ప్ చేయాలన్నాడు. అయినా వదల్లా. బిడ్డ బాగుపడాలంతే ఏమైనా సరే. ఎన్ని అవమానాలైనా, ఎన్ని అవరోధాలైనా అధిగమించి తన బిడ్డను బాగు చేసుకుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బిడ్డల పట్ల నీకు ఎలాంటి బాధ్యత ఉందా? ఒకవేళ ఎప్పటివరకు లేదేమో, ఎక్కడి నుంచైనా నీ బిడ్డలతో కాలం గడుపు. వాళ్ళ ఆలనా పాలన తెలుసుకో. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? స్కూల్కి వెళ్తున్నారా లేదా? సరిగా ఉంటున్నారా లేదా? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది? వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? ఎంతసేపు నీ ఉద్యోగం, నీ యొక్క వ్యాపారం, ఈ కార్యకలాపాలే కాదు, నీ బిడ్డల గురించి కూడా పట్టించుకో. బిడ్డల పట్ల శ్రద్ధ అవసరం. ప్రతి తల్లిదండ్రులకి శ్రద్ధ అవసరం. చూడండి, ఈ తల్లికి బిడ్డ అంటే ఎంత శ్రద్ధో. నీ బిడ్డలను పట్టించుకో. నీ బిడ్డల కోసం ప్రార్థించు. నీ బిడ్డల కోసం ప్రార్థించు. నీ బిడ్డల కోసం ప్రార్థించు. నీ బిడ్డల కోసం ప్రభు సన్నిధిలో వేడుకో. రేయి మొదటి జామున లేచి నీ పసిబిడ్డల కోసం ప్రార్థన చేయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? జాన్ వెస్లీ తల్లి సూసన్నా వెస్లీ, ఆమె గురించి చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే ఆమె 13 మందిని ఎంతమందిని కన్నదంట. ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి బిడ్డ పడక దగ్గర మోకరించి ఆ బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేసేదంట. ప్రభువా, నా బిడ్డల్ని నీవు కాపాడు, రక్షించు, నీ బిడ్డలుగా చేసుకో, ప్రయోజకులుగా చేయి, ఆశీర్వాద కారకులుగా చేయి, నీ రాజ్య వారసులుగా చేయి అని ప్రార్థించేదంట. జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశాన్ని ఒక శతాబ్దం పాటు, అంటే 100 సంవత్సరాలు ఆయన చేసిన సేవ వల్ల 100 సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశం ఉజ్జీవంతో రగిలిపోయిందంట. 100 years, ఒక శతాబ్దం పాటు ఒక వ్యక్తి 1 శతాబ్దం పాటు ఇంగ్లాండ్ దేశానికి క్రీస్తును గుర్తు చేస్తూనే ఉన్నాడు. అందులో ఒక వ్యక్తి, అందులో ఒక ఆయన ఎన్ని కీర్తనలు రాశాడనంట. గమనించండి. నీ బిడ్డల కోసం ప్రార్థించు.
నీ బిడ్డల పట్ల భారాన్ని కలిగి ఉండు. వాళ్ళ రక్షణ కోసం కృషి చేయి. వాళ్ళ రక్షణ కోసం అహర్నిశలు ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుని వేడుకో, ప్రభుని ప్రార్థించు, ప్రభుని అర్థించు, ప్రభుని బ్రతిమాడుకో. ప్రభువా, నా బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ గురించి ఏడవడం కాదు, వాళ్ళ పరిస్థితి బాగోకపోతే వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళ పరిస్థితి అధ్వానంగా తయారవుతున్నప్పుడు వాళ్ళని చూసి కృంగిపోవడం కాదు, నీరసెళ్ళిపోవడం కాదు, నిరుత్సాహపడడం కాదు. ప్రార్థన చేయి. నేను మహాకోపిష్టిని, నాకు చదువు అవ్వలేదు, పనిపాట్లు అవ్వలేదు. నేను మహాకోపిష్టిని, చాలా కోపం నాకు. నా తల్లి ప్రతిరోజు నా కోసం ప్రార్థన చేసేది. నేను వినేవాడిని. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినప్పుడు నా గురించి ఏడ్చేది, సాయంత్రం అప్పుడు నా గురించి ఏడ్చేది. ప్రభువా, వీడు పనికి మళ్ళలో తయారవుతున్నాడు, వీడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వీడేం చేస్తున్నాడు వీడికి తెలియట్లేదు, వీడి కోపం ఎక్కువగా ఉంది, వీడు బాగుపడ్డా, మిగిలిన బిడ్డలందరూ చక్కగా చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతున్నారు, వీడు ప్రయోజకుడు కావలేకపోతున్నాడు. అయ్యో, వీడిని మార్చు ప్రభు అని ఎప్పుడు మోకరించిన నా ప్రస్తావన వచ్చేటప్పటికి, ఎందుకంటే నేను పక్కనే ఉండేవాడిని, ఆమె ప్రార్థనలు వినేవాడిని, నా ప్రస్తావన వచ్చేటప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఆమె ఏడుస్తూ ఉంటే నేను కళ్ళు తెరిచి చూసి కూర్చుని ఏదో ఇలా చేస్తున్నాను అనుకునేవాడిని. ఎస్, నిజమండి, ఇది వాస్తవం. ఈరోజు నేను ప్రయోజకుని అవడానికి నా కోసం నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, దైవజనులు చేసిన ప్రార్థన. ఈ రోజుల్లో చాలామందికి ప్రార్థన అవసరం లేదు, దైవజనుడి ప్రార్థన అవసరం లేదు, లేకపోతే తల్లిదండ్రుల ప్రార్థన అవసరం లేదు, చాలామంది ఇతరుల ప్రార్థన అవసరం లేదు. ఒక విషయం గమనించండి, ఆనాడు ఆది సంఘంలో అపోస్తలులు ధైర్యంగా, విశ్వాసంతో, పట్టుదలతో బూదిగంతముల వరకు వెళ్ళి సువార్త చేశారంటే వాళ్ళ కోసం ఆది సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు బలముగా వార్త ప్రకటించాలి, బలముగా సువార్త ప్రకటించాలని వారు ప్రార్థించారండి. ఈరోజు నీ సేవకుడి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నశించిపోతున్న ఆత్మలు నీ కుటుంబంలోనే తారసపడతా ఉన్నాయే, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? గమనించుకో. ఆమె ఎంత బాధ్యత గల తల్లి అండి, ఎంత బాధ్యత గల తల్లి. ప్రార్థించు నీ కోసం, నీ కుటుంబం కోసం. అందుకే ప్రభు చెప్పింది, యేసు ప్రభుని గురించి ఏడుస్తూ ఉంటే ఆయన సిలువేస్తున్నారే, అయ్యో ప్రభువా నేను సిలువేస్తున్నారని ఏడుస్తూ ఉంటే యెరూషలేము కుమార్తెలు, ఆయన సిలువ మోస్తూ ఆగి అన్న మాట ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఏడుస్తున్నావు నీ పిల్లల కోసం. ఏడుపంటే ప్రార్థన. ఆఖరిగా ఆమెలో దీనత్వాన్ని చూస్తున్నా, ఎంత దీనత్వం అండి. నువ్వు కుక్క పిల్లవు అన్నాడు కదా. ఎస్, కుక్క అనలేదు, కుక్క పిల్ల అన్నాడు. ఒకసారి నేను వాక్యం చెప్పేటప్పుడు మనం అందరం గాడిద లాంటి వాళ్ళం అన్నాను. గాడిద గురించి చెప్తూ మనం అందరం గాడిదలు లాంటి వాళ్ళం అన్నాను. ఒక ఆవిడ కోపం వచ్చేసింది, పాస్టర్ గారు మమ్మల్ని గాడిద అన్నాడు. మనమందరం అన్నాను నేను, మీరందరం అనలేదు, లేకపోతే నువ్వే గాడిదవు అనలేదు, మనమందరం నేను కూడా గాడిదనే అన్నాను. అది ఆవిడ కోపం వచ్చేసింది. పాస్టర్ గారు గాడిదలు అంటాడేంటి, వాక్యం చెప్తూ రాదు పాస్టర్ గారికి ఏమైనా? పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, ఆలోచన చేయండి. కుక్క అనలేదు ఇక్కడ ప్రభు, కుక్క పిల్ల అన్నాడు. నీ స్థానం అది అన్నాడు. అయితే ఏముందామే అంటే, నన్ను కుక్క పిల్ల అంటావా? నువ్వు దేవుడు అయితే ఉండుగాక, నువ్వు అద్భుతాలు చేస్తే చేసుండుగాక, ఏంటి నన్ను ఎలాగంటావా? నా కూతురు బాగుపడిపోయినా పర్లేదు, నా కూతురు అలా చచ్చిపోయినా పర్లేదు, నా కూతురు అలా నాశనం అయిపోయినా పర్లేదు, ఏంటి నీ దగ్గరికి వచ్చి నేను కుక్క అనిపించుకోవాలా? చాలే చెప్పచ్చవయ్యా వెళ్ళు అందా అని ఉంటే అసలు ఆవిడ గురించి బైబిల్లో రాయిపోతున్నాడు. ఎస్, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలే తీసుకుని తిని బతుకుతాయి కదా. అవును, నేను కుక్క పిల్ల, నువ్వు నా యజమానుడు. నేను కుక్క పిల్లనే అనే దానికంటే ఆమె మనసులో ఉన్న అభిప్రాయం ఏంటి తెలుసా? నువ్వు దేవుడు, యజమానుడు, ప్రభువు, గొప్పవాడు. నీ దగ్గర నేను కుక్కనైతే ఏంటి, ఇంకోటైతే ఏంటి, ఏదైనా పర్లేదా అన్నట్టు.
అందుకే ఆమె ప్రయోజనం పొందుకుంది. ఒకరోజు ఒక గొప్ప ధనవంతుడి ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ సమావేశమైనవి అంటారు. సమావేశమైనవి పాత్రలు అంటే గొప్ప వ్యక్తి అంటే జమీందారు, అతను వాడే పాత్రలన్నీ సమావేశమైనవి. కంచం అందంట, ఓయ్ చూసారా నన్ను వెండితో తయారు చేశారు, నేను లేకపోతే ఆయన అన్నం తినలేడు తెలుసా అంద కంచం. రాగి గ్లాస్ అందంట, నేను లేకపోతే మంచిలు తగలేడు. ఇలా గొప్పలు ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు. అయితే ఉమ్మి వేసుకునే ఆ తొట్టు ఉంటుందే, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో తెలియదు కానీ తెలుగులో ఉమ్మి తొట్టి అంటే ఉమ్మి వేసుకునే తొట్టు ఉంటుంది. మంచం కింద పెట్టుకుంటారు కొంతమంది వెళ్ళలేక. అదేం మాట్లాడలేకపోయిందంట. అన్నీ చూసానంట ఆ తొట్టిని. చిచ్చి నీ బతుకు చేడ, చిచ్చి నీదో బతికే, నీ మొహం మీద వస్తాడు, రోజు నిన్ను రోతతో ఊయడమే అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోయినాయి అంట అన్నీ. సాయంత్రం వచ్చేటప్పటికి దిగాలుగా ఉంది. ఇది కథే, ఇది నిజం కాదు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతాయి అనకన్నా మళ్ళీ దీంట్లో ఒక పాఠం నేర్చుకోవడానికి ఒక కథ రాశాడు అది. అప్పుడు ఇది దిగాలుగా ఉందంట. యజమానుడు వచ్చిన తర్వాత ఏంటి దిగాలుగా ఉన్నావంటే, రోజు బాగానే ఉండేదాను కదా అన్నట్టు అడిగాడంట. అడిగితే ఇవన్నీ ఇలాగన్నాయి, నాకు ఏం చెప్పాలో తొయలేదు, నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను. అప్పుడు ఆయన అన్నాడంట, ఓ పిచ్చి మొహమా, ప్రతిరోజు నేను నా చేతితో పట్టుకుని నా చేతులతో ఎత్తుకుని నిన్ను నా మొహం దాకా తెచ్చుకుంటానే, ఇంక దేన్నైనా పట్టుకుని అంత దగ్గరికి తీసుకుంటానా? పిచ్చ మొహం, నీదే గొప్ప ఘనత వాళ్ళదా అన్నాడంట. నిన్ను ముట్టుకుంటాను, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు రోతదానమైనా సరే నువ్వు నాకు కావాలి, నేను పట్టుకుంటాను, నేను హత్తుకుంటాను అన్నట్టు మాట్లాడాడంట. దానికి గొప్ప ఆదరణ కలిగిందంట. ఇది ఒక కథ మాత్రమే, కానీ ఇందులో ఒక సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రభు దగ్గర మన స్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, ఆయన ఉంటే చాలు, ఆయన మనకు కావాలి. కనాను స్త్రీ, ఆమె దీనత్వం ఎంత గొప్పతో చూడండి. అవమానపడలేదు, నన్ను ఇలా అంటావా అని చెప్పి గిల్టీ ఫీల్ అవ్వలేదు. ఎస్ ప్రభువా, నేను అలాంటి దాన్ని, అయినా నీవు యజమానుడు, నీ ద్వారానే కదా నేను కూడా బ్రతకాలి. మేము అన్ని జనులమైనా నీవు ఇస్తేనే కదా మేము రక్షణ పొందాలి, నీ ద్వారానే కదా మాకు కూడా కొలిగేది, మేము కూడా బాగుపడేది అన్నట్టు మాట్లాడితే ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని అప్రిషియేట్ చేశాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. ఆయనకి తెలియక కాదండి, ఆమె విశ్వాసం అంత గొప్పదని ఆయనకి తెలియక కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి. తన చుట్టూ ఉన్నవాళ్ళు ఇలాంటి విశ్వాసాన్ని వాళ్ళు కూడా కనపరచాలి. వాళ్ళకు పాఠం నేర్పించడానికే ఆమె గొప్ప విశ్వాసాన్ని ఆయన బయలుపరిచాడు. దాని ద్వారా ఆమెకి ఘనత. చూడండి, ఎప్పటి నుంచో ఈ రాయబడినటువంటి ఈ సందర్భాన్ని ఏ సేవకుడు ఉపన్యాసం చేస్తూ ఉన్నా, ఉపదేశం చేస్తూ ఉన్నా ఆమె గురించి గొప్పగా చెప్తారు. ఒక అన్యురాలైన కనాను స్త్రీ గురించి, ఆమె విశ్వాసం గొప్పది. నిజంగా మనం కూడా అలాంటి విశ్వాసాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని మనం ప్రభు పట్ల కనపరచాలి. ప్రభు పట్ల కనపరచాలి. అలా కనపరుస్తున్నామా లేదా మనం ఈ భాగం ద్వారా ఆలోచన చేసుకోవాలి. అందుకే వెంటనే ప్రభు ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఎస్, నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే కనాను స్త్రీ వల్ల నీవు ఉండాలి. కనాను స్త్రీ వల్లే. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. తలలో ఉంచండి, మోకరించగలిగే వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆ ప్రాంతానికి ఆమెను ప్రేమించి ఆమె కొరకు వచ్చాడు. ఆమెను ప్రేమిస్తున్నాడు, ఆమె కుమార్తెను ప్రేమిస్తున్నాడు.
అలాగే మనల్ని కూడా దేవుడు ప్రేమించేవాడు. నీ గురించి పట్టించుకునేవాడు లేకపోయినా, నిన్ను అర్థం చేసుకునేవాడు లేకపోయినా, నిన్ను వదిలేసిన, నిన్ను అసహించుకున్న ప్రభువు మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమెను కరుణించాడు. ఆయన కరుణించేవాడు. నిన్ను నన్ను కూడా కరుణిస్తాడు. ఆమెకు జవాబు ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? ఆమె విశ్వాసాన్ని వెల్లడి చేసి ఆమెను కనపరచడానికి. ఆయన జవాబు ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? పరీక్షిస్తున్నాడు. ఆమెకు జవాబు ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? ఆమెను దీనురాలుగా లోకానికి పరిచయం చేయడానికి. మరి ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి? విన్నది, విశ్వసించింది, తన సమస్యలో ప్రభు దగ్గరికి వచ్చింది, తన సమస్యను ప్రభుతో చెప్పుకుంది. సమాధానం రాలేదని వదిలేసి వెళ్ళిపోలేదు. విడువక వెంబడించింది. గొప్ప విశ్వాసాన్ని కనపరిచింది. తన కుమార్తె పట్ల బాధ్యతను కలిగి ఉన్న తల్లి. ఆమె దీనత్వాన్ని కలిగి ఉంది. ఆ రీతిగా మనం జీవిస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు.